అధ్యాయం 2వ వచనం మనకు తెలుసు. రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం మనకు తెలుసు. మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చక్రం వరకు ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధ తండ్రి, పరిశుద్ధ స్తోత్రం మన భాషలు ఎక్కువస్తున్నాం. ఇచ్చిన శ్రేష్టమైన సమయం కొరకు ఉన్న రావాల్సిన ప్రభా మీకు చేతాన్ని ఆలోచించుకోవాలి. పరిశుద్ధాలకి పూర్వకంగా ప్రార్థిస్తున్నారు. ప్రభా తండ్రి ఆయన దాసులు ప్రత్యేక జ్ఞాపకం చేసుకొని బలహీనతల నుంచి వివరించి మీ విలువైన శ్రేష్టమైన అమూల్యమైన నిష్కలంకమైనటువంటి కలువరి శిలువ రక్త ధార ద్వారా ఆయన ప్రభా నన్ను కడిగి ఆయన మనసాక్షిని శుద్ధీకరించి ఆత్మ సంబంధమైనటువంటి స్వభావంతో ప్రభా నేను నిత్యులకు తండ్రి ద్వారా ప్రభా నిత్యులకు తండ్రి ఆత్మ చేత ప్రభా తండ్రిని ప్రభా మేము ఆయన ప్రవేశించడానికి ప్రార్థించడానికి ప్రభా మరియు ఆ యొక్క మాటల ద్వారా మేము గుర్తుపడడానికి ప్రభా గ్రహించండి సహాయం చేయండి. తమ ప్రభా ఆయన ఇక ప్రభా రావాల్సినటువంటి నీ బిడ్డలని ప్రభా ఆయన వాక్యాశక్తి కలిగినటువంటి వారు ఉన్నప్పటికీ ప్రభా సమయం అందుబాటును బట్టి వారు రాలేకపోయిన పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రభా దయచేసి మరోసారి కనికరించి ప్రభా మీ నందాభివృద్ధి తోడుతున్నాం. ఆయన నీ వాక్యం నిష్ఫలం కాకూడదు. ఆయన నిండినటువంటి నేలలో పడకుండా ప్రభా మంచి నేలలో పడడానికి నాకు సహాయం చేసుకుంటున్నాను వచ్చినాను. అతను యేసునామమున ప్రార్థించి అడిగి పెట్టుకున్నాను. ఆమేన్. ప్రపంచ ధర్మమును విడిచిపెట్టి ప్రభు ధర్మంలోకి వచ్చినటువంటి మనమందరం కూడా విధేయ ధర్మంలోనికి ప్రభు తీసుకొచ్చినారు. తర్వాత ప్రభు ధర్మంలోని ఉన్నటువంటి విధేయత ధర్మంలోనికి మనం వచ్చినాం. తర్వాత పరిచయ ధర్మంని కంప్లీట్ చేసుకున్నాం. యాజక ధర్మంలోకి వచ్చి యాజకుని యొక్క విషయాల వరకే మన యొక్క దృష్టిని సారించినాం. అందులో మొదటిది యాజకత్వం చేస్తున్నటువంటి 2 వ్యక్తులను చూసుకొచ్చాం, యాజక వ్యక్తులు. రెండవది యాజకుని యొక్క పనులు లేక విధులు మనం చూసుకువచ్చాం. ఇప్పుడు యాజకుని యొక్క వస్త్రాల వరకు మనం చూడబోతున్నాం. సో యాజకుని యొక్క వస్త్రాలు మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ వస్త్రాల కొరకైనా మరొకసారి మన భాగాన్ని మనం చూడడానికి ప్రయత్నించేద్దాం. నిర్గమకాండము 28వ అధ్యాయము 4వ వచనం మన భాగాన్ని తీసి చదువుదాం. నిర్గమకాండం 28:4. రండి నాతో పాటుగా. పతకము, ఏఫోదు, నిలువటంగి, విచిత్రమైన చొక్కాయి, బాగా గట్టియు వారు కొట్టవలసిన వస్త్రములు అతడు మా యాజకుడై ఉండినట్లు వారి సహోదరుని అహరోనును అతని కుమారులకు ప్రతిష్ఠిత వస్త్రములను తెచ్చుకోవాలి. ఇందులో మొత్తం 6 వస్త్రాలు మనకు కనబడతాయి. 6 వాటిని ప్రధాన యాజకుడు ధరించవలసిన వాడిగా ఉన్నాడు. మొదటిది పథకం, రెండవది ఏఫోదు, మూడవది నిలువటంగి, 4 విచిత్రమైన చొక్కాయి, 5 బాగా, 6 గచ్చి. 7వది మీరు జ్ఞాపకం చేస్తానని చెప్పాను కదా, చూడండి. 28వ అధ్యాయము 36వ వచనం చదవండి. నిర్గమకాండము 28:36. మరియు నీవు మేలిమి బంగారు రేకు చేసి ముద్ర చెక్కునట్లు దాని మీద యెహోవా పరిశుద్ధుడు అను మాట చెక్కవలెను. అది పాగా మీద ఉండినట్లు నీరు స్తోత్రముతో దాన్ని కట్టవలెను. అది పాగా ముందటి వైపున ఉండవాలి. ఇది 7వ. మొత్తం 7 ఇంపార్టెంట్ ఆర్నమెంట్స్ షుడ్ బి వేర్ బై హై ప్రీస్ట్. కాబట్టి ఈ 7టిని మనం ధ్యానం చేస్తున్న దానిలో మనము న్యాయ విధాన పథకము సంపూర్ణంగా 3 బైబిల్ తరగతులలో మనము ధ్యానించుకొచ్చాం. ఇప్పుడు ఏఫోదు గురించి మనం చూస్తున్నాం. ఏఫోదు దాని విషయాల్లో నేను 3 విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. అందులో మొదటిది చూడండి, మనము మాట్లాడినటువంటిది దానిలో నిర్గమకాండము 39వ అధ్యాయము 2వ వచనం చదవండి. మరియు అతడు బంగారుతో నీల ధూమ్ర రక్త వర్ణములు గల నూలుతోనూ పేలిన సన్ననారతోనూ ఏఫోదును చేశాను. తర్వాత నీల ధూమ్ర రక్త వర్ణములు గల నూలుతోనూ సన్ననారతోనూ చిత్రకారుని పనిగా చేయటకు బంగారు రేకులుగా కొట్టి దాన్ని తీగలుగా కత్తిరించారు. ఏఫోదు చేయడానికి ఎన్ని రకాలైనటువంటి వాటిని ఉపయోగించినారని చెప్పారు. మొత్తము చూడండి. మొదటిది ధూమ్ర, మొట్టమొదటిది ఏంటి?
నీల, ధూమ్ర, రక్తవర్ణము, సన్న నారతో చేసినటువంటి నూలు, 5 బంగారు రేకులుగా కొట్టి దాన్ని తీగలుగా కత్తిరించి దాని చిగురున అతికించి ఏఫోదుకు సిద్ధపరిచారు. కాబట్టి ఈ యొక్క ఏఫోదులో 5 రకాలైన వాటిని ఉపయోగించారు. వాటిని మనం తర్వాత చూస్తాం. కానీ ఏఫోదుల గురించి ఏఫోదు అనే వస్త్రంలో 3 భాగాలు జ్ఞాపకం చేశారు గత బైబిల్ స్టడీలో. మొదటిది సిద్ధపరిచిన వస్త్రము, రెండవది సంబంధం కలిగిన వస్త్రము, మూడవది సాక్షాత్మైన వస్త్రం. ఇది ప్రధాన యాజకుడికి ఉండవలసింది. ప్రధాన యాజకుడికి ఈ ఏఫోదులో ఈ 3 విషయాలు ఆ యొక్క వస్త్రము జ్ఞాపకం చేస్తుంది. మొదటిది సిద్ధపరిచిన వస్త్రంలో 5 ప్రాముఖ్యమైన విషయాలు కూడా జ్ఞాపకం చేశాను. చెప్పండి. మొదటిది అది అవసరమైనది. ఏంటి అవసరం? వస్త్రము అంటే ఇప్పుడు కూడా మన ప్రవర్తన, మన క్రియలు, మన పనులు వాటిని జ్ఞాపకం చేస్తాయని మనం విధేయత్వముగా మనం గమనిస్తూ వచ్చాం. కాబట్టి మొదటిది అవసరమైనది. ప్రధాన యాజకుడు ఎటువంటి ప్రధాన యాజకుడు అంటే దేవుని యొక్క అత్యున్నతమైనటువంటి పరిచర్యలో పనిచేసే వ్యక్తి. ఆ వ్యక్తికి ఉండవలసింది డైరెక్ట్గా ఎవరు పడతారు? ఎవరికైనా ఫస్ట్ ఎక్కడి నుంచి ప్రారంభించాలి? అవసరమైనవి. కాబట్టి అవసరమైన వస్త్రాలు మొదటిది అది 132వ కీర్తనలో మనం చూస్తూ వచ్చాం. ఏంటంట? అతని రక్షణతో అలంకరించినాడు, నీతి అనే వస్త్రమును సిద్ధపరిచి అలంకరించినాడు యాజకుడికి. నీ యాజకుడు నీతిని వస్త్రముగా ధరించుకుంది. 132వ కీర్తనలో 2 వచనాల్లో మనం చూసుకోవచ్చాం. రెండవది అత్యవసరమైన వస్తువు. ఏఫోదు ఎందుకు అంటే మనం చూస్తూ వచ్చాం కదా, పాత నిబంధన భక్తులందరూ కూడా దేవుని దగ్గర విచారణ చేయాలన్నా, ప్రార్థించాలన్నా, దేవుని చిత్తమును తెలుసుకోవాలన్నా, వీళ్ళు శత్రువుల మీద విజయం రావాలన్నా, మా యుద్ధంలోనికి వెళ్ళాలన్నా, నిశ్చయముగా దేవుని యొక్క తలంపు చిత్తాన్ని తెలుసుకోవాలన్నా ఖచ్చితంగా ఏఫోదు అనేటువంటి వస్త్రమును ధరించాలి. కాబట్టి దీన్ని ఏమని చెప్పామంటే అత్యవసరమైన వస్త్రం, ప్రార్థన వస్త్రం. మూడవది ఏంటన్నా? అలంకరింపబడిన వస్త్రం. దీన్ని ఏం జ్ఞాపకం చేసాం? కాబట్టి మొదటి పేతురు రాసిన పత్రిక 3:5 పరిశుద్ధ ప్రవర్తన. కాబట్టి ప్రతి ప్రధాన యాజకుడు రక్షణ నీతి అయిపోయిన తర్వాత ప్రార్థన అనేటువంటి అత్యవసరమైనటువంటి వస్త్రం ధరించుకున్న తర్వాత పరిశుద్ధత పని చేయడానికి, దేవుని కొరకు దేవుని యొక్క పరిచర్య చేయడానికి పరిశుద్ధత, ఇది పవిత్రమైన ప్రవర్తన కలిగి మనం పరిశుద్ధత, యథార్థత కలిగి, నమ్మకత్వం కలిగి చేయాలని జ్ఞాపకం చేసుకోవచ్చు. 4వది అమూల్యమైనది. ఈ ఏఫోదు అనే వస్త్రం అమూల్యమైనది అంటే ఏంటి? ఘనత. దేవుడు తన సేవకులకి ఘనత అనుగ్రహిస్తాడు. ఘనత ఎట్లా ఇచ్చినాడు? రైట్, అది చాలా ప్రాముఖ్యం. కాబట్టి ఆ యొక్క విషయాలు కూడా మనం 2 తిమోతి 2లో మనం చూస్తూ వచ్చాం. కాబట్టి దేవుడు వాడుకునేటువంటి అర్హమైన పాత్ర. కాబట్టి దేవుడు వాడుకోవాలంటే ఘనతయుతమైన పాత్రలు వాడుకోవడానికి, వాటిలో చేరక దేవుని చేత కడగబడిన పాత్రలుగా మనం మలచబడిన తర్వాత దాన్ని దేవుడు ఘనత కొరకు వాడుకుంటాడు. కాబట్టి ఇది అమూల్యం. కాబట్టి ఘనత ఇప్పుడు కూడా అమూల్యమైనది. ఆఖరికి చివరిది అధికారం. ఎందుకంటే అందరికీ ఇవ్వడు దేవుడు. ఎందుకంటే ప్రధాన యాజకత్వం అనేది అధికారంతో కూడుకున్నది. కాబట్టి అధికారం ఏంటి ఇచ్చాడు? అధికారపు వస్త్రాలు అంటే ప్రధాన యాజకుడు తర్వాత బలులు అర్పించాలన్నా, ప్రార్థన చేయాలన్నా, ఆ రోగముల మీద అధికారం కలగాలన్నా, స్వస్థపరచాలన్నా, అన్ని రకాలైన, అందుకే అపోస్తలులకి దేవుడు ఏమి ఇచ్చినాడు? సకల విధములైన రోగముల మీద అధికారం ఇచ్చాడు. సువార్త చేయడానికి అధికారం ఇచ్చాడు. అన్నిటి మీద కూడా అధికారం. కాబట్టి ఇది అధికారపు వస్త్రం. కాబట్టి 5 విధానంలోనికి ఏఫోదు సిద్ధపరచబడిన వస్త్రం జ్ఞాపకం చేయబడింది. ఇప్పుడు ఈ ఏఫోదులో 2వ మాటను మనం జ్ఞాపకం చేస్తాం. అది ఏంటి అంటే సంబంధము కలిగిన వస్త్రం. సంబంధము కలిగిన అంటే 7 వాటితో సంబంధం కలిగి ఉందని ఏఫోదు మనం గత బైబిల్ స్టడీలో జ్ఞాపకం చేస్తాం. చెప్పండి. మొట్టమొదటిది దేనితోను? బంగారపు జవతో. బంగారపు జవతో సహవాసము కలిగి ఉన్నది. రెండవది ఆ యొక్క బంగారపు జవలో ఉన్నటువంటి 2 లేత పచ్చలు. వాటికి ఏం పేరన్నా? ఏ రాళ్ళు అవి? సులోమని రాయిలు. వాటిని రాళ్ళు అని అన్నాము. దాని ఇంకో పదం కూడా వాడబడుతూ వచ్చింది. 2 రత్నములు. రత్నం అంటది. ఏ రత్నం? భుజముల మీద. రత్నాన్ని దేవుడు ఎక్కడ ఇచ్చాడు? ఏఫోదులో 2 భుజముల మీద ఇచ్చాడు. సరే, చూద్దాం, ప్రయత్నించాడు. 2. మూడోది ఏంటి?
ఉంగరములతో సంబంధం కలిగి ఉండాలి. ఏఫోదు. 4 అల్లికతో చేసిన గొలుసులతో. వెరీ గుడ్. 4. 5 న్యాయమైన పతకముతో. ఏఫోదు. 6 నీలి సూత్రము. 6 7 గట్టితో సంబంధం కలిగి. కాబట్టి ఈ 7ని బైబిల్ స్టడీస్ లో ఒక్కొక్కటి మనం చూడడానికి ప్రయత్నం చేస్తాం. ఈరోజు సంబంధిత వస్త్రాలలో మొట్టమొదటిది బంగారపు జవ చూడడానికి ముందుగా రెండోది చూడాలి. ఎందుకంటే రెండో చూసిన తర్వాత బంగారు జవలకు వస్తాం. కాబట్టి ఆ రెండింటి విషయాల కొరకు ఈరోజు సంబంధిత వస్త్రమైనటువంటి ఏఫోదులోని 7 మాటల్లో రెండవ మాటలు మనం జ్ఞాపకం చేస్తున్నాం. అది ఏమిటి? 28 నిర్గమాకాండం 28వ అధ్యాయానికి రండి. 28వ అధ్యాయం 9, 10, 11, 12 వచనాలు, 13 వచనాలు చదువుదాం. ఎన్ని వచనాలు మొత్తం? 9, 10, 11, 12, 13 వచనాలు. రైట్, చదవండి. మీరు ఒక వచనం చదవండి, నేను ఒక వచనం చదువుతాను. నేను చదువుతాను మొదటిది, తర్వాత మీరు చదవండి. మరియు నీవు 2 లేత పక్షులను తీసుకొని వాటి మీద ఇశ్రాయేలుల పేరును అనగా వారి జనన క్రమము చొప్పున ముద్ర మీద చెక్కబడిన వాటి వలె చెక్కడి వాని పనిగా ఆ 2 రత్నముల మీద ఇశ్రాయేలుల పేరును చెక్కి బంగారు జవలలో వాటిని పొదగవలెను. పదమూడవ వచనం కలిసి అందరూ చదువుతాం. మరియు బంగారు జవలను 5 బంగారుతో 2 గొలుసులను చేయాలి. 14 కూడా సూత్రం వల్ల అధిక పనిగా వాటిని చేసి అధిక గొలుసును ఆ జవలకు. ఈ వచనాలన్నిటిలో మనము ఈరోజు ధ్యానించాల్సినటువంటి ప్రాముఖ్యమైన మాట ఏంటంటే ఏఫోదు యొక్క వస్త్రములోని స్థానాన్ని సంపాదించుకున్న 2 లేత పచ్చలు. దీన్ని ఏమన్నామంటే 3 పేర్లతో ఇక్కడ రాయబడి వచ్చింది. వీటిని ఏమన్నారంటే 2 రాళ్ళు. ఎన్ని రాళ్ళు ఉన్నాయి? యాక్చువల్గా భౌతికంగా మనం ప్రతిసారి ఉంగరంలో రాళ్ళు పెట్టుకుంటాం. ఎన్ని రాళ్ళు ఉన్నాయి? యాక్చువల్గా 12 రాళ్ళు ఉంటాయి. కాబట్టి నవరత్నాలు, రత్నాలు అంటారు కదా, నవరత్నాలు. ఆ నవరత్నాలు అన్నీ కూడా ఉంగరంలో పొదిగిస్తారు. ఇక్కడ ప్రాముఖ్యమైన మాట అంటే ఏఫోదులో ఆ యొక్క ప్రధాన యాజకుడు ధరించేటటువంటి ఆ వస్త్రంలో ఈ ప్రత్యేకమైన ఈ రత్నానికి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని గుర్తింపుని దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి ఈ రెండింటిని మనం చాలా జాగ్రత్తగా కొన్ని విషయాలు చూడడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఈ నిర్గమకాండం 39వ అధ్యాయంలోని మొదటి విషయాలు 28లో మనం చదివాము. ఇప్పుడు మనం 39లోకి వద్దాం. 6, 7 వచనాలు మనం కలిసి చదువుదాం. రండి అందరూ కలిసి. మరియు బంగారు జవలలో పొదిగిన లేత పచ్చలను సిద్ధపరిచి ముద్రలు చెక్కబడినట్లు ఇశ్రాయేలు పేర్లు వాటి మీద చెక్కబడెను. ఇశ్రాయేలు జ్ఞాపకార్థముగా భుజముల ఏఫోదు భుజముల మీద వాటిని ఉంచెను. అటు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. ఈ 6, 7 వచనాలు మరియు నిర్గమకాండం 28లోని మనం చదివిన 5 వచనాలను ఆధారం చేసుకొని ఈరోజు వరకు మనం కొనసాగిస్తాం. 6వ వచనం మరొకసారి చదువుతాం. మరియు బంగారు జవలు పొదిగిన లేత పచ్చలను సిద్ధపరచెను. చూడండి, అక్కడ పొదిగిన అన్న మాట ఉంది. రెండవది సిద్ధపరచెను. ది స్టోన్స్ ఆర్ ద ప్రిపేర్డ్ స్టోన్స్. ఏ స్టోన్స్ ఇవి? ప్రిపేర్ అంటే సిద్ధపరిచిన రాళ్ళు. చాలా జాగ్రత్తగా. రెండవది ఈ సంబంధమైనటువంటి వస్త్రమైనటువంటి ఏఫోదులో ఈ 2 లేత పచ్చలు. ఏఫోదు అనేటువంటి ఒక వస్త్రంలో ఈ భుజము మీద ఒక రాయి, ఈ భుజము మీద ఒక రాయి, బంగారు జవలలోని దాన్ని పొదిగారు. బాగా గమనించాలి. ఇక్కడ దీన్ని పొదగడానికి ముందుగా ఈ రాళ్ళను సిద్ధపరిచారంట. బాగా గుర్తుంచుకోండి. ఏమన్నారు అక్కడ? లేత పచ్చలను సిద్ధపరిచారు. ఇట్లా ఒక మాట చెప్తాం, దీస్ ఆర్ ద ప్రిపేర్డ్ స్టోన్స్. రెండవది చూడండి, 7వ వచనం, అవి ఇశ్రాయేలులకు జ్ఞాపకార్థమైన రత్నములుగా ఉండునట్లు ఏఫోదు భుజముల మీద. ఇవి ఎక్కడ పెడితే అక్కడ పెట్టడానికి లేదు. ఎక్కడ పెట్టాలి?
వజ్రముల మీద. ఇవి ఏం జ్ఞాపకం చేస్తున్నాయంటే పొజిషనల్ స్టోన్స్. అంటే అర్థం ఏంటంటే స్థానాన్ని, ప్రత్యేకమైన స్థానాన్ని సంతరించుకున్నటువంటి రాళ్ళు. మొదటిది సిద్ధపరచబడిన రాళ్ళు, స్థానాన్ని సంపాదించుకున్న రాళ్ళు. ఎక్కడ పడితే అక్కడ లేదు ఇది. రెండు. మూడవది చూడండి, చాలా చక్కటైనటువంటి రాళ్ళు, భుజముల మీద వాటిని ఉంచండి. ఇక్కడ బాగా గమనించండి, రెండు మాటలు చెప్పబడుతూ వచ్చింది. చూడండి, ఈ రాళ్ళు చేయడానికి వరకు ఒక 3 మాటలు దేవుడు ఉపయోగించాడు. అవి చాలా చక్కటి మాటలు. రండి, 35వ అధ్యాయం, నిర్గమకాండం 35వ అధ్యాయం 30-33 వచనాలు కలిసి ఉన్నాయి, చదువుదాం. రండి, ఎవరైనా ఒకరు చదవండి. 35 నిర్గమకాండము 30 వచనం 33 వచనం. మరియు మోషే ఇట్లా నేను చూడండి, యెహోవా ఊరు కుమారుడును ఊరు మనవడునైన బెసలేలును పేరు పెట్టి పిలిచి విచిత్రమైన పనులు కల్పించుటకు బంగారుతో వెండితో ఇతరులతో పని చేయుటకును. చూడండి, ఇక్కడ విషయం మనం దేని మీద మన మనసును ఈరోజు కేంద్రీకరిస్తున్నామంటే రత్నములు. చూడండి, రత్నములను సానబెట్టి పొదుగుటకును చెక్కుటకును విచిత్రమైన పనులన్నింటినీ చేయుటకును వారికి ప్రజ్ఞ వివేక జ్ఞానములు కలుగునట్లు దేవుని ఆత్మతో వారిని నింపి ఉన్నాడు. నేను ఇక్కడ 3 మాటలు జ్ఞాపకం చేస్తున్నాను రత్నముల గురించి. అమ్మ, రత్నం, ఈ రత్నమును దేవుడు ఏం చేశాడంటే సానబెట్టాలి, రెండోది ఒదగాలి, తర్వాత చెక్కాలి. దీన్ని ఏమంటారంటే దేవుడు జ్ఞానమును అనుగ్రహించాలట. ఎవరికో? ప్రజ్ఞ, వివేక, విజ్ఞానం. ఈ 3 కలగాలంటే దేవుని ఆత్మచే ఏమవ్వాలి? వాళ్ళు నింపబడాలి. అంటే నేను ఒక మాట చెప్పనా, ఇక్కడ ఒక మాట కూడా తీసుకుందాం. ఎవరైతే దేవుని ఆత్మ చేత నింపబడతారో వారికి ఏముంటాయి? ప్రజ్ఞ. ప్రజ్ఞ అంటే మీరు చెప్పండి, అంటే అర్థం ఏంటి చెప్పండి? ప్రజ్ఞ అంటే చాలా ప్రజ్ఞుడేంటి, చాలా జ్ఞానవంతుడండి, చాలా వివేకవంతుడు. 3టికి 3 విషయాలు జ్ఞాపకం చేస్తాను. ప్రజ్ఞుడు అంటే అర్థం ఏంటన్నా? ఎవరైనా తెలుగు మాస్టర్ని అడుగుదాం. అయ్యా, ప్రజ్ఞలు అంటే అర్థం ఏంటి? ప్రజ్ఞలు అంటే అర్థం ఏంటి? బ్రదర్, వాట్ ఈస్ ద వర్డ్ దట్ వాస్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ఇంగ్లీష్? స్కిల్ అంటే అర్థం ఏంటి? నైపుణ్యత. రండి. 2 వివేకం అంటే మీరు సమయం దొరికిపోవద్దు, చాలా విషయాలు ఉన్నాయి నేను చెప్పడానికి. బాటాగారం తీసుకొని వచ్చాను ఈరోజు మీ మీద వేయడానికి. వివేకం అంటే అర్థం ఏంటంటే తెలుగు మాస్టర్లు? ఏ ప్రశ్నని ఏ సమయానికి ఎలాగ అవసరమో అది చెయ్యాలి, అది చెప్పగలగాలి. అర్థమైందా? అది వివేకం. సమయస్ఫూర్తి అంటారు. వివేకము కలిగి ప్రవర్తించాడని ఆయన ఒకవేళ లేకపోతే ఆ టైంకి అలా మాట్లాడకపోతే ఈరోజు ఇలా జరిగింది కాదండి అని అంటారు. దాన్ని వివేకం అంటారు. మరి జ్ఞానం అంటే అర్థం ఏంటి? అది జ్ఞానం అంటే ఏంటి? ఎవరికి జ్ఞానం లేదా? లేదన్నా. జ్ఞానం అంటే ఏంటి తమ్ముడా? విజ్డమ్ అంటే ఏంటి? అర్థం ఏంటి? అరే జ్ఞానం అంటే ఏంటంటే జ్ఞానం అంటే ఏంటి? 3 బాగా చెప్పారు. నైపుణ్యత చాలా అద్భుతం, వివేకం చాలా చేశారు. జ్ఞానం అంటే మీకు జ్ఞానం అంటే కూడా తెలియదా? చక్కగా కలిగి అద్భుతం. జ్ఞానం కలిగిన వాడు అంటే అర్థం ఏంటి? జ్ఞానం అంటే అర్థం ఏంటంటే అన్నీ తెలిసిన వాడు జ్ఞానం. మన దేవుడు జ్ఞానవంతుడు, అన్నీ తెలిసినవాడు. వివేకం కలిగిన వాడు ఎవరు? మన దేవుడే. జ్ఞానం కలిగిన వాడు ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా చేయాలో తెలిసినవాడు. 3 ప్రజ్ఞ అంటే నైపుణ్యత. ఆయనలాగా ఇంకొకరు ఎవరు కూడా చేయలేడు. కాబట్టి ఈ రత్నాల్ని దేవుడు ఏం చేశాడంటే, అమ్మ 3 విషయాలుగా జ్ఞాపకం చేసుకోండి. మొదటిది సాన పెట్టాలా, పొదగాల, చెక్క. 3 మాటలు. దీన్ని ఏమంటారంటే రైట్. నిర్గమకాండం 39 వెళ్ళిపోతాం. 6వ వచనం. మరియు బంగారు జవలలో పొదిగిన అన్నాడు. తర్వాత పచ్చలు సిద్ధపరచలు ముద్రలు చెక్క పడినట్లు ఇజ్రాయేలు చెక్క. చూడండి, ఇక్కడ 2 మాటలు, పొదిగిన, చెక్కిన 2 ఉన్నాయా? దానికంటే ముందుగా ఇందాక చెప్పేది చూసారా మీకు? ఏది? 35 వచ్చిన అధ్యాయం 33 వచనంలో 2 మాటలే ఇక్కడ రాశారు. కానీ 35, 33లో
ఆ రత్నములను సానబెట్టి. అర్థమైందా మీకు చెప్పిన మాట? దీన్ని ఏమంటారంటే గాడ్స్ ప్యాటర్న్ అంటారు. ఏంటట? ఆ నమూనాలోనే చెక్కాలి, ఆ నమూనాలోనే సానబెట్టాలి, ఆ నమూనాలోనే చెప్పండి చెక్కాలి. ఎలా పడితే అది చెక్కేస్తానన్నా కుదరదు. ఎలా పడితే అలాగే పొదిగేస్తానంటే ఎమడదు, కుదరదు, ఎమడదు. ఇంకా ఇంకేముంది? ఇంకోటి మాట, ఎలా పడితే అలా పొదిగేస్తానంటే ఎమడదు, ఎలా పడితే అలా చెక్తారంటే కుదరదు, ఎలా పడితే అలా సాన పెడతారంటే చెప్పండి చెప్పండి చెప్పండి. సాన పెడతాంటే ఎలా పడితే అలా సాన పెడతానంటే అరే ఎలా పడితే అలా సాన పెడితే వాళ్ళ పడదు, అవ్వదు, అది అవ్వదు. ఎలా పడితే అలా సాన పెడితే సాన పెడితే ఏంటవుతున్నా? ఎలా పడితే సాన పెడితే ఇచ్చుతొక్కులు వచ్చేస్తాయి. కాబట్టి ప్రేమ వల్ల చెప్పదలుచుకున్నటువంటి మాట ఏంటంటే బంగారపు చెమలో ఆ యొక్క రత్నములు ఉండాలి అంటే అవి సానబెట్టాలా, పొదగాల. కాబట్టి ఇది ఏమంటే ప్యాటర్న్ అంటారు. ఏంటంట ప్యాటర్న్ అంటే అర్థం ఏంటి తెలుగులో? దేవుని యొక్క నమూనా ఎలా చేయాలో అలా చేస్తాను. 3 విషయాలు జ్ఞాపకం చేశాను. ఏమమ్మా? లేత పచ్చలు. మరి ఏం అర్థమవుతుందా? 3 మాటలు ఎక్కడున్నాయి అవి? ఆ భుజముల మీద. అవునా? దాన్ని ఏమన్నాం? పొజిషనల్ స్టోన్స్, అంటే స్థానాన్ని సంపాదించిన రాళ్ళు. మొదటిది ఏం చెప్పాను? ప్రిపేర్డ్ స్టోన్స్, సిద్ధపరచబడిన రాళ్ళు. అది రత్నాలు, సిద్ధపరచబడిన రత్నాలు. మూడోది ఏంటి? సానబెట్టి ఒదిగి చెక్కబడిన రాళ్ళు. ఇంకో పేరు పెట్టండి, ప్యాటర్న్. అంటే అర్థం ఏంటి? అది దాన్ని ఏమంటారు? మొదటిది సిద్ధపరచిన రాళ్ళు, 2 స్థానాన్ని సంపాదించుకున్న రాళ్ళు, 3 మీరే చెప్పాలి. మరి నేను అందుకే నేను ఒక హింట్ ఇస్తాంటే అది మీరు చెప్పాలి. క్రమమే, దానికి శాతం మీరు చెప్పాలి. సక్రమైన రాళ్ళు, సక్రమముగా ఉండాలి, చక్కపరచాలి, చక్కగా ఎలా పడుతుంది దిక్కకూడదు, సక్రమము. కాబట్టి నేను ఇవన్నీ ఎందుకు చెప్తానంటే మనకి ఈజీగా బైబిల్ స్టడీలో అర్థం పడదు. కాబట్టి ఇప్పుడు 3 చెప్తాం. మొదటిది ఏంటండి? సిద్ధపరిచిన రాళ్ళు, స్థానాన్ని సంపాదించిన రాళ్ళు, సక్రమంగా స్థిరపడిన రాళ్ళు, సక్రమంగా స్థిరపడిన రాళ్ళు. ఇలా రాసుకుందాం. ఈ 3టిని ఇప్పుడు 3 భాగాలుగా మనం వర్గీకరించాం కదా. ఇప్పుడు ఒక్కొక్క మాటని జ్ఞాపకం చేస్తాను, బాగా గమనించాలి. ఏమమ్మా? రత్నం ఈ సిద్ధపరిచినట్టు, రత్నం అంటే అదే రత్నాలని. ఏమా? ఈ రత్నాలుకి 3 ప్రాముఖ్యమైనటువంటి ఉద్రికే దేవుడు ఈ స్థానాన్ని ఇవ్వాలి. ఎక్కడ ఇచ్చాడు స్థానం? చాలా జాగ్రత్తగా ఉండాలి. భుజాలు ఏం జ్ఞాపకం చేస్తాయో, ఎందుకు భుజాల మీద స్నానం చేస్తాయో ఇవన్నీ కూడా చెప్తాను. మొదటిది ఈ రత్నాలు ఎక్కడ ఉన్నాయి చూద్దాం. ఇవి సిద్ధపరచాలి కదా. సిద్ధపరచాలంటే ఉదాహరణకి వంట సిద్ధపరచండి అంటాం. సిద్ధపరచాలంటే ఏం చేయాలి? మొత్తం అన్నీ కూడా తేవాలి. మరి తేవాలంటే అవి ఎక్కడున్నాయో అక్కడికి వెళ్ళాలి. అవి వెళ్ళిన తర్వాత ఇమీడియట్గా ఒక దగ్గర దొరుకుతాయా? దొరకాలి. కాబట్టి వెతకాలి, తేవాలి, అన్నీ కూడా సిద్ధపరచుకున్నప్పుడు మనం ఏదైనా చేయగలుగుతాం. కాబట్టి ఎక్కడున్న ఈ రత్నం చూద్దాం. మొదటి 2వ మాట చూస్తాడు. 2 సమూయేలు గ్రంథం 29వ వచనం. 2 సమూయేలు 12:29. చదువునా? 2 సమూయేలు 12:29. రబాకు వచ్చి చేసి దానిని పట్టుకొని వారి కిరీటమును అతని తల మీద నుండి తీయించగా అది దావీదు తల మీద కట్టబడెను. అది విలువగల రత్నము. నా తలం ఏంటంటే రత్నము ఎప్పుడు కూడా విలువైనది. అమ్మ రత్నం విలువైనది, వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి దీనికి ఒక పేరు పెడతారు ఇంగ్లీష్లో, ఇట్ ఈస్ అ వాల్యుయబుల్ స్టోర్. 2 చూడండి. 2వ మాట 2వ దినవృత్తాంత గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. 2వ దినవృత్తాంతము 3వ అధ్యాయము 6వ వచనం. ప్రశస్తమైన రత్నములతో దానిని అలంకరించా. ఏంటి ఇప్పుడు రత్నం ఏం జ్ఞాపకం చేస్తుంది? ప్రశస్తమైన మొత్తం. అమ్మ రత్నం విలువైనది, అమ్మ రత్నం ప్రశస్తమైనది. 3వ మాట జ్ఞాపకం చేస్తాను. ఇది ఊహించుండం బహుశా.
నాకే చూసిన తర్వాత ప్రభు జ్ఞాపకం చేసినంతలో కూడా నాకు తెలియదు రత్నంలో ఎంత ఉందని. రండి, యోగ గ్రంథం 28వ అధ్యాయం. యోగ గ్రంథం 28 వచ్చిన ఎక్కడో మీరు చెప్తారా? యోగ గ్రంథము 28వ అధ్యాయం. భలే చూసి వచ్చేది, ఇలా బాగా కనబడుతుంది. చెప్తున్నాను, గాఢాంధకారములోను మరణాంధకారములోను ఉండు రత్నములను వెతుకు. చాలు. ఎక్కడున్నాయి? గాఢాంధకారములను రత్నం ఎక్కడున్నారమ్మా? ఎక్కడున్నారు? గాఢాంధకారములోను మరణాంధకారం అంటే అర్థం ఏంటి? దీనికి ఒక పేరు పెడదాం, మరుగుగా ఉంటది. ఎప్పటికీ కనబడదు ఈ రక్తాలన్నీ కూడా. ఎవడ పడితే కనబడితే ఆటోమేటిక్ తీసుకోరా రత్నాన్ని. మా రత్నం కోసం ఏంటి వెతికేటువంటి వాడు ఎక్కడికి? మరణాంధకారంలోనికి, గాఢాంధకారంలోనికి ఎలా వెళ్ళినటువంటి వాడే ఎత్తగలరున్నాం. ఇప్పుడు ఈ 3 నేను విషయాలు చెప్పాను కదా. ఈ విలువైన రత్నాలకి, ఈ ప్రశస్తమైన రత్నాలకి, ఈ మరుగుగా ఉన్నటువంటి ఈ రత్నాలకి పేరు ఎవరు అంటే, ఆ రత్నాలు ఎవరిని సూచిస్తాయి? చూడండి, ఏఫోదు ని ధరించిన వ్యక్తి ఎవరు? ప్రధాన యాజకుడు. ప్రధాన యాజకుడి మీద ఉన్న వస్త్రము ఏఫోదు ఏం జ్ఞాపకం చేస్తుంది? ఏఫోదు ఏం జ్ఞాపకం చేస్తుందన్న వస్త్రం ఏం జ్ఞాపకం చేస్తుంది? ప్రవర్తన జ్ఞాపకం చేస్తుంది. ఆ ప్రవర్తన మీద ఉన్నటువంటి ఈ 2 రాళ్ళు ఎవరిని జ్ఞాపకం చేస్తున్నాయి? ఆ 2 రాళ్ళు ఎవరిని జ్ఞాపకం చేస్తున్నాయి? రత్నము. రత్నములు ఏం జ్ఞాపకం చేస్తే? రాళ్ళు ఏం జ్ఞాపకం చేస్తే? పోనీ మీరు సజీవమైన రాళ్ళ వలె ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఎవరు ఆ రాళ్ళు? ఎవరి రత్నాలు? మనమే రత్నాలు. కాబట్టి మనము ఈ రత్నాలు అనేటువంటి విధానంలో మనం ఆలోచిస్తే, ఈ 2 రత్నాలు ఆ భుజాల మీద స్థానాన్ని ఆక్రమించుకోవడానికి, సంపాదించుకోవడానికి ముందుగా అవి సిద్ధపరచబడాలి. అయితే ఈ ప్రధాన యాజకుడు ఇవి సిద్ధపరచబడడానికి ఈ రత్నాలు సామాన్యమైనవి కావు. ఎటువంటివి? విలువైన రత్నాలు, ప్రశస్తమైన రత్నాలు, మరుగుగా ఉన్న రత్నాలు. ఇప్పుడు చూడండి, ఈ 3 కూడా చాలా చాలా ఆత్మ సంబంధమైన విషయాలు జ్ఞాపకం చేస్తాయి. విలువైన వారిగా ఉండాలని దేవుని యొక్క కోరిక. 2 ప్రశస్తమైన వారిగా ఉండాలని కోరిక. 3 మరుగుగా ఉండాలని దేవుని యొక్క కోరిక. ఇప్పుడు గాఢాంధకారంలో, మరణాంధకారంలో ఉన్న రత్నములు వెలుగుచు. ఇక్కడ ఈ 2 రత్నాలని, ఈ 3 పరిస్థితుల్ని ఆ ప్రధాన యాజకుడైనటువంటి గొప్ప ప్రధాని యేసుక్రీస్తు ప్రభువారే మన జీవితం పట్ల చేశారని నమ్మాలి. అంతే కదా. ఈ 2 రత్నాలు ఎక్కడ ఉన్నాయి? ఏ రత్నాలు ఇవి? ఏ రత్నాలు ఇవి? సులోమాని రాళ్ళు, లేత పచ్చలు. అవునా? లేత పచ్చలు అంటే మీకు ఎలా ఉంటాయి కనుక మీరు ఎప్పుడైనా చూసారా? లేత పచ్చలు అంటే ఇప్పుడు గ్రీన్ కలర్ లో మీరు ఎప్పుడైనా చూసారా? ఉంగరాల్లో పెట్టుకుంటారు, చూసారా? ఆ లేత పచ్చ ఉంటాయట. ఈ లేత పచ్చ అనే దానికి దాని అర్థం ఏంటంటే, పచ్చదనం ఎప్పుడు కూడా దేవుడు ఏం జ్ఞాపకం చేస్తాడంటే 3 ప్రాముఖ్యమైన విషయాలు జ్ఞాపకం చేస్తాడు. ఏంటి? మొదటిది అభివృద్ధిని జ్ఞాపకం చేస్తాడు. ఇశ్రాయేలుకి సూచన. బాగా గమనించండి, ఇశ్రాయేలు అభివృద్ధి చెందాలని. అర్థమవుతుందా? సరే, అవి మళ్ళీ దాని టాపిక్ సపరేట్ అయిపోతుంది. కాబట్టి ఈ రాళ్ళు అనేటువంటివి మనం సూచిస్తున్నాయి. ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలు మనం సూచిస్తున్నాయి, పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజల్ని సూచిస్తున్నాయి. కాబట్టి ఈ 3 విషయాలకి గుర్తుగా ఉన్నటువంటి ఈ రత్నాల్ని దేవుడు ఏం చేశాడు? సిద్ధపరిచాడు. అవునా కదా? ఎక్కడికి సిద్ధపరిచాడు? మరణాంధకారం, గాఢాంధకారంలో వెదికాడు. అంటే ఈ మరుగులో ఉన్న వాటిని పైకి తీసుకొచ్చాడు. అవునా? తీసుకొచ్చి ఏం చేశాడు? ప్రశస్తమైన వాటిగా. అవి 2 విలువ, ప్రశస్తత ఎలాగొచ్చాయి? దీనికి ఎలాగొచ్చినాయి? దానికి అంత విలువ, అంత ప్రశస్తత ఎలాగ తెలిసింది మనకి? ఇప్పుడు రాళ్ళు చాలా మీ ముందు పెడతారు. ఆ రాళ్ళు మీ ముందు పెట్టిన తర్వాత అబ్బాయి ఇది చాలా ప్రశస్తమైన విలువైన, నేను గుర్తించలేము అసలు. తెలుసా? చాలా రాళ్ళు మనం గుర్తించున్నాం. కొన్నిసార్లు కొన్ని కోట్ల రూపాయలు డైమండ్ పక్కన పెట్టినా ఇదేదో మామూలు జిగిజిగి మన రాయని వదిలేస్తాం. కానీ దాని విలువ ఎవరికి తెలుసు? వెరీ గుడ్. అది ఎవరైతే పరీక్షిస్తారో వెతికిన తర్వాత ఏం చేయాలని పరీక్షించాలి. పరీక్షించిన తర్వాత అది విలువైందా కాదా తెలుస్తుంది. పరీక్షించకుండా నువ్వేం చెప్పలేము. అర్థమైందని చెప్పాను. కాబట్టి అది ప్రశస్తమైనదా కాదా అనేది పరీక్షించిన తర్వాత తెలుస్తుంది. మరి విలువైనది ఎప్పుడు? ఎప్పుడైతే క్రయ విక్రయాలు చేసినప్పుడు. వెరీ గుడ్. కాబట్టి ఈ 3ని మనం క్రయ విక్రయాలు చేసినప్పుడు విలువైనదిగా కనబడుతుంది. పరీక్షించినప్పుడు మాత్రమే ప్రశస్తమైనదా కాదని తెలుస్తుంది. ఎదిగినప్పుడే తెలుస్తుంది అది
ఇది వెళ్తేనే కదా మరుపు ఉండమంటే మనం వెళ్తాం. కాబట్టి ప్రియమైన వాళ్ళ ఈ మూడు కూడా మనమే. దేవుడు మనల్ని వెతికాడు. ఎక్కడ ఉన్నాం మనం? మరణాంధకారంలో, గాఢాంధకారంలో. రెండు, తీసుకొచ్చి మనల్ని పరీక్షించాడు. ఎలా పరీక్షించాడు? దేనితో పరీక్షించాడు? మనల్ని పరీక్షించాడు. చెప్పండి. శ్రమలతోనే పరీక్షించాలి. ఇది ఇంకోటి లేదు. మనల్ని శ్రమలకి నిలబడతాడా లేదా? మూడు ఏంటి? విలువైంది ఇప్పుడు ట్రైన్ చేయించాలి. కాబట్టి ఈ మూడింటిని మనం ఈ విషయాలుగా మనం తీసుకోవచ్చు. కాబట్టి ఈ సిద్ధపరిచినటువంటి ఈ రాళ్ళలో ఈ మూడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేశాడు. సిద్ధపరిచిన తర్వాత చెప్పండి, సిద్ధపరిచిన తర్వాత ఉత్తిరికే స్థానం ఇవ్వడు దేవుడు. అర్థమవుతుందని చెప్పిన మాట. ఉత్తిరికే దేవుడు స్థానం ఇవ్వడు. ఎక్కడ ఇచ్చాడు దేవుడు స్థానం? ఆ రాళ్ళకి భుజముల మీద ఇచ్చాడు. ఎందుకు భుజం? మూడు జ్ఞాపకం చేస్తారు. మొదటి చెప్పండి, భారము జ్ఞాపకం చేస్తారు. తర్వాత బాధ్యతని జ్ఞాపకం చేస్తుంది. ఇంకా తమ్ముడు భారం జ్ఞాపకం చేస్తుంది. ఇంకేం జ్ఞాపకం చేస్తుంది? బాధ్యతలు పక్కన జ్ఞాపకం. భారం అంటే ఖచ్చితంగా బాధ్యత వస్తుంది. గుర్తుంచుకోండి. నేను అందుకే చెప్పాను కాదు. ఎందుకు చెప్పినా మీరు అన్నిటికీ చెప్తారని నాకు తెలుసు. విషయం ఏంటంటే ఇంత శరీరంలో ఆ స్థానాన్ని ఇక్కడికి ఇచ్చాడంటే చూడండి, దానికి అంత బాధ్యత ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? ఏ స్థానంలో పెట్టాడు? భుజముల మీద. సాధారణమైన విషయం కాదు. కాబట్టి ఏ పోతులో ఉన్నటువంటి ఈ రెండు రత్నాలు మనం జ్ఞాపకం చేసేది ఏంటంటే, దేవుడు ఆ రెండు రత్నాలు నీవి నేనైతే దేవుడు ఆ స్థానాన్ని ఇవ్వడంలో మనం తీసుకోవచ్చు. ఇట్ వాజ్ అ గ్రేట్ ప్రివిలేజ్ టు బి సెట్ ఇన్ టు దట్ ఎయిర్ఫోన్. కాబట్టి మొదటిది భాగ్యం, అదని గమనించాలి. రెండోది ఏంటి? దేవుడు నీకు కొన్ని బాధ్యతలు ఇచ్చాడు. బాధ్యతలు భరించాలి. భారాన్ని భాగ్యం ఎంచుకొని దాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. ఇది ఏం జ్ఞాపకం చేసింది? మొదటిది సిద్ధపరచబడినటువంటి రాళ్ళు. రెండు, స్థానాన్ని అందరికీ స్థానం ఇవ్వడండి. ఎవరికి ఇస్తారు? చూడండి, క్రీస్తే సర్వాధికారి అయినటువంటి పాటలో ఒక లాస్ట్ చరణం ఒక పాట ఉంటుంది. ఏంటది? ఆ పాట పాడతారా? ఒక చిన్న ఆఖరి చరణం. క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే అల్ఫా ఓమేగా. మాస్టర్ గారు మీకు అదే పాట పాడి త్వరగా పాడండి, టైం అయిపోతుంది. తమ్ముడు చూడండి, అక్కడ ఆ పాటలోని చాలా చక్కగా రైట్. ప్రభు సేవలో నీ శ్రమలు కఠిన దుఃఖ బాధలు బహుమానములుగా మారి కాంతి కిరీటంలో కాంతి కిరీటం, ఇది ప్రకాశవంతమైన కిరీటంలో ఇందాక చెప్పాను. దావీదుకు తీసుకొచ్చిన కిరీటంలో ఏమున్నాయి? విలువ కలిగిన రత్నాలు పొందుతారట. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఎవరి ప్రభు యొక్క సేవలో ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండదు. కఠినమైన శ్రమలు, దుఃఖము, బాధలు ఉంటాయి. కానీ ఎవరైతే దాన్ని భరిస్తారో వారికే కిరీటం, అందరికీ కూడా. అందుకే ఈ రెండు లేఖ పక్షులు ఏం జ్ఞాపకం చేస్తుంటే ప్రభు యొక్క మూడు పనులు జ్ఞాపకం చేశారు. మొదటిది బాధ్యతను, భాగ్యాన్ని, భారాన్ని జ్ఞాపకం చేశారు. ఇప్పుడు బాగా గమనించండి, ఇది ఎన్నోది? ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ అరగంటలో ఆ మిగతా వాటిని వ్యాఖ్యానం చేయడానికి. నేను ముందు మీకు ఉపోద్ఘాతం. ఈ మూడు, మొదటి సిద్ధపరిచిన వాళ్ళు, రెండు స్థానం సంపాదించిన వాళ్ళు, మూడోది సక్రమంగా ఉన్నారు. అంటే సక్రమం అంటే స్థిరమైన వాళ్ళని కూడా అనొచ్చు, అంతే కదా. ఈ మూడింటి కోసం ఏం చేశాడు? మూడు చేశాడు. సక్రమంగా ఎలా ఉన్నాయి? మామూలుగా ఉండవు రాళ్ళు. మొదటిది స్నానం పెట్టాడు, రెండోది చెక్కాడు, తర్వాత పొదిగాడు. బాగా అర్థం. మొదటిది ఏం పెట్టాడు? స్నానం పెట్టాడు, రెండోది చెక్కాడు. చూడండి, స్నానం పెట్టినప్పుడు ఏమవుతుంది? చూడ స్నానం పెట్టినప్పుడు రాళ్ళు స్నానం పెట్టినప్పుడు ఏమవుతుంది? సింపుల్గా చెప్పవచ్చు. చూడ మీరు తన యొక్క స్వరూపం మారుస్తుంది. ఏం మారుస్తుందన్నా? స్వరూపం. రెండో చెక్కిన తర్వాత మొదటి స్వరూపం మారింది, చెక్కాడు దాని మీద చెక్తాడు. ఎందుకంటారు?
మొదటిది స్వరూపం మారుతుంది, రెండోది ఏమవుతుంది చెప్పండి? చెక్కిన తర్వాత ఏమవుతుంది? సౌందర్యము మారిపోతుంది. అంటే దాని యొక్క చూడండి, స్వరూపం అంటే దాని అర్థం ఏంటంటే మొదటి రకరకాల ఆకారాలతో ఉంటుంది, ఆకారం మారిపోతుంది. ఎందుకు ఆకారం మారుస్తాడు? స్నానం పడతానంటే ఆ బంగారపు జపం పొదగాలి కదా, ఎలా పడితే అలాగే నేను అటుగా మూల ఎత్తుంటాను, ఇటు దాన్ని ఏమంటారు ఉబ్బుతాను, కొంచెం సన్నగా ఉంటానంటే కుదరదు. కరెక్ట్గా ప్యాటర్న్గా చెక్తాడు. కాబట్టి దాన్ని సమాన ఎత్తు పొలాలన్నింటినీ కూడా సక్రమంగా ఏమంటాడు? సాగబెట్టాడు. చెక్కిన తర్వాత ఏమవుతుందంటే ఆ రాయి మరొక చెక్కొద్దు, నాకు నొప్పి వస్తుంది అని అంటారా లేదా? ఆ రాయి ఏది? మనమే. కాబట్టి దీన్ని ఏం చేస్తే దీన్ని ఏమనొచ్చు? సహించే రాయి. ఎప్పుడైతే సహిస్తామో అప్పుడే మనకి సౌందర్యం వస్తుంది. సహించకపోతే మనకి సౌందర్యం. కాబట్టి ఇది సహనపు రా. మొదటిది స్వరూపం మార్చుకున్న రాళ్ళు, సౌందర్యమును పొందుకున్నవాడు. ఇప్పుడు మూడోది అయిపోయింది. నాలుగోది ఏం చేశాడు? ఇప్పుడు బతకాలంటే ఏం చేయాలి? చెక్కిన తర్వాత చెక్కితారు కదా, ఎన్ని చెక్కారు? ఒక రాయి మీద 6 పేర్లు, ఇక్కడ 6 పేర్లు, ఇటు. ఏం జ్ఞాపకం చేస్తుంది? జనన క్రమము చొప్పున ఈ 6, జనన క్రమం చొప్పున ఇక్కడ 6. ఏం జ్ఞాపకం చేస్తుంది? ఎటువంటి అంటే ఈ రాళ్ళు సమాధానము కలిగిన రాళ్ళు. ఎందుకో తెలుసా? రూబేన్ పెద్ద గోత్రం, సిమియోను నా తర్వాత గోత్రం, మూడో గోత్రం లేవి గోత్రం, తర్వాత యోధా గోత్రం. బెంజమిన్ నా గోత్రం పక్కన లేదు, నా పేరు పక్కన ఉన్నావేంటి? ఆనందం. పక్కగా 6 పేర్లు ఇటు పక్క ఉండాల్సిందే, ఆ 6 పేర్లు అక్కడ ఉండాల్సిందే. కాబట్టి ఏం జ్ఞాపకం చేస్తే మొదటిది చెప్పండి, స్వరూపమును మార్చడం కొరకు స్నానం పెడతాడు దేవుడు. సౌందర్యం కొరకు దేవుడు ఏం చేస్తాడు? సహించే దాని కొరకే చెక్కుతాడు. చెక్కితే సహనం వస్తుంది, చెక్కపోతే సహనం రాదు. మూడోది ఏంటి? ఆ రాళ్ళ మీద చెక్కబడిన పేర్లు తర్వాత సమాధానం కలిగి, అంటే సహవాసముతో కలిగి ఉండాలి. ఇప్పుడు అర్థమైందా? నేను ఎన్ని విషయాలు చెప్తానంటే ఆ విషయాల్లో మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇవన్నీ ఈ 2 లేత పచ్చలో ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ మనకు. ఇప్పుడు ఒక విషయం ఏంటంటే మనం సిద్ధపరచబడిన రాళ్ళుగా ఉన్నామా? 2 స్థానం సంపాదించుకున్న రాళ్ళుగా ఉన్నామా? 3వది సక్రమంగా స్థిరపడినటువంటి రాళ్ళుగా ఉన్నామా? ఇది కాబట్టి ఈ 3 విషయాలు మనం జ్ఞాపకం చేస్తే ఆ ఏఫోదులోని మన స్థానం ఎక్కడ? ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు వారి యొక్క భుజమున. చూడండి, దేవుడు కొన్ని బైబిల్లో 7 స్థానాలు ఉన్నాయి. యేసు ప్రభుకి స్థానం. అందులో మొట్టమొదటి స్థానం చెప్పండి, ఇది ఫస్ట్ స్థానం. రెండో స్థానం చెప్పండి, భుజ. మూడో స్థానం ఎక్కడ చెప్పండి? చెప్పండి, రొమ్మున ఆనుకున్నా. మళ్ళీ నేను మొదటికి అన్ని చెప్పలేను ప్రియ, నేను అవన్నీ నేను జ్ఞాపకం చేయలేను. మొదటిది శిరస్సు, రెండోది భుజాలు, మూడోది కొమ్ము, నాలుగోది వెరీ గుడ్ చంకన పెట్టుకోవడం, 4. ఐదోది ఎత్తుకోవడం, చెప్పండి ఎత్తుకోవడం. ఇంకా 6వది అరే చెప్పండి, మోకాలు కాదు, ఏది పడితే చెప్పండి, ఓకే చేయండి. నేను చెప్పండి, కొన్ని వాటిని ఎలా ధరిస్తాడు దేవుడు? గట్టి. దేవుడికి చాలా ఇంపార్టెంట్. మీరు ఏంటండి చెప్పట్లేదు? 6వ స్థానం, 7వ స్థానం, లాస్ట్ ఫైనల్. చెప్పండి పాదం దగ్గర లాస్ట్. అది స్థానాలు దేవుడు ఇచ్చింది. మరి ఇప్పుడు నేను అన్ని కోట్ చేయలేను కదా, ఇవన్నీ డ్యూటీ. యేసుక్రీస్తు ప్రభువారికి 7 ప్రాముఖ్యమైన స్థానాలు. మళ్ళీ చెప్పండి, మీరు మర్చిపోకూడదు. మొదటి శిరస్సు మీద, 2 భుజములు, లేకపోతే తప్పిపోయిన గొర్రెలను ఎక్కడేసుకున్నాడు? భుజములు. తర్వాత 3 రొమ్మున ఆనుకున్న శిష్యుడు యోహాను, 3. 4 చంకనెత్తుకున్నటువంటి బిడ్డలు. తర్వాత చేతులతో ఎత్తుకున్నటువంటి వారు. 6 నడుము దట్టి. 7 పాదాల దగ్గర. చూడండి, మీరు గమనించండి, చేతులు ఎత్తుకున్నప్పుడు కూడా మీరు గమనించాల్సింది ఏంటంటే ఆయన చేతిలో చెప్పుకున్నాడు దేవుడు. ఇదొక స్థానం ఇచ్చాడు. ఇది దేని కొరకు అంటే దేవుడు ఈ స్థానాన్ని ఆయన స్థానాన్ని అనుకోవడం. ఇక్కడ చెక్కడం అంటే దేవుని స్థానం అంటే నీ స్థానం ఎక్కడ అంటే నీకు ఇక్కడ జ్ఞాపకం చేసుకోవడానికి అది మామూలే. కానీ దేవుడు ఏంటంటే నువ్వు ఎక్కడ ఉన్నావు అంటే నా చేతుల్లో ఉన్నావు. అవునా కదా? ఇప్పుడు ఇది చెప్పండి, రిఫరెన్స్ దేని గురించి? నా చేతుల్లోని ఎవడు మిమ్మల్ని ఆపాదించడు. అది చేతుల్లో పట్టుకోవడం అంటే. భుజాల మీద దేవుడికి సంతోషం. శిరస్సు అంటే అది టాప్ స్టేజ్. తర్వాత నడిపట్టు అంటే నడిపట్టి దేవుడు ఎక్కడ ఎవరిని? యెరెమీయాకు అంటాడు, వెళ్ళి నడిపట్టు. సరే, అవన్నీ విషయాలు బోర్డు ఉన్నాయి, మళ్ళీ చెప్పడానికి లేదు. మొత్తం 7 స్థానాల్లో నా స్థానం ఎక్కడ?
ఒకవేళ దేవుడు నీకు ఏ స్థానం ఇస్తారంటే ఏం కావాలన్నా బ్రదర్, నీకు ఏ స్థానం కావాలని దేవుడు అడిగితే నీకు ఎక్కడ కావాలంట? మీరు దొంగ అబద్ధాలు ఆడండి, నిజంగా చెప్పండి. ఎక్కడ ఉండాలి? మరియమ్మ గారేమో అచ్చ జటామాంసం తీసుకొచ్చాను. ఇప్పుడు ఒక విషయం అంటే నేను ఎలాగంటే పాదాల దగ్గర మీరు రావాలి మంచిదే, కానీ అచ్చ జటామాంసం ఉందా ఏమా? జటామాంసం ఉందా? జటామాంసం మాత్రం ఉండదు కానీ పాదాలు మాత్రం పట్టుకుంటారా? కాబట్టి 7 స్థానాల్లో మనకు ఉండవలసిన ప్రశస్తమైన స్థానం ఏంటి? ఇవన్నీ అందుకే నేను చెప్పలేదు అసలైన స్థానం. చెప్పండి చెప్పండి. కొన్ని తల మీద ఎవరున్నారు కొంచెం చెప్పండి. అరే పైన ఎవరికి స్థానం ఎవరికి ఇచ్చాడు దేవుడు? అవునా? ఎవరికి ఇచ్చాడు? టైం అయిపోతుంది త్వరగా. శరాపులకి. అది మీరు ఏం చెప్పట్లేదు. ఒక వారం రోజులు గడువుస్తే అయిపోయినట్టే. కాబట్టి పెరిగిన వల్ల దేవునికి మనకి స్థానం ఎక్కడ ఉండాలో తెలుసా? జయించువాడు నాతో పాటు సింహాసనం ముందు అది కొట్టాలా. ఎందుకు అక్కడ కొట్టాలా? యేసు కలిసి రేపు పరిపాలన మిలియన్లో మనం ప్రభుత్వ పరిపాలన చేయాలి. పరిచర్య చేయాలి, పరిపాలన చేయాలి. యాజకుడు పరిచర్య చేయాలి, పరిపాలన. అందుకే రాజులైన రైట్. కాబట్టి మొత్తం 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈ ప్రాముఖ్యమైనటువంటి ఈ లాస్ట్ అండ్ ఫైనల్గా మనం చూడవలసినటువంటి నిర్గమకాండం ఈ లేఖపరచలలో 3వది ఏంటి? సక్రమమైనటువంటి పరిస్థితిని మనం జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమకాండం 35వ అధ్యాయం. నిర్గమకాండం 35లో 3 విషయాలు. రత్నములను సానబెట్టి పొదుగుటకును చెక్కుటకును విచిత్రమైన పనులన్నింటినీ చేయుటకును వారికి ప్రజ్ఞ వివేక జ్ఞానము కలుగుడు దేవుని ఆత్మతో వారిని. ఇప్పుడు మీరు గమనించండి, 3 ప్రాముఖ్యమైన విషయాలు ఇక్కడ జ్ఞాపకం చేయబడతాయి. మొదటిది సానబెట్టుట. దేవుడు సాధారణంగా చాలా మందిని సానబెట్టాడు బైబిల్లో. మొట్టమొదటిది సానబెట్టడం అంటే దాని అర్థం ఏంటి అంటే, ఎందుకు సానబెట్టాలి, ఎందుకు చెక్కాలి, ఎందుకు పొదగాలి అంటే ఆ స్థానాన్ని దేవుడు ఇవ్వడం. చాలా మంది ఒక ఇద్దరు మీకు జ్ఞాపకం చేస్తారు. సానబెట్టడం అంటే ఎట్లా సానబెడతారు? మామూలు కాదు. ఆయన సానబెట్టడం మామూలుగా ఉండదు. ఎలా పెడతారు తెలుసా? అబ్రహాం దగ్గరికి వద్దాం. అబ్రహాం దగ్గరికి వచ్చినప్పుడు ఎట్లా సానబెట్టాడు చూడండి. అబ్రహాంని ఎలా సానబెట్టాడో చూద్దాం. మొట్టమొదటిది ఆయన పెట్టేటువంటి సానబెట్టడంలో నేను అబ్రహాం జీవితంలో 3 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటిది రండి, ఆదికాండ గ్రంథం 15వ అధ్యాయం. ఇరవై వచ్చిన 14-20 వచ్చిన 14 అధ్యాయం 20 వచ్చిన. నీ శత్రువులను అని చెప్పాను. అప్పుడు అతనన్నిటికీ ఇతనికి పదవి ఇచ్చిన. 21 వచ్చిన 21. సొదొమ రాజు మనుషులను నాకు ఇచ్చి ఆస్తిని నీవే తీసుకొనమని అబ్రహాముతో చెప్పగా, అబ్రహాము నేనే అబ్రహామును ధనవంతులుగా చేస్తుందని నీవు చెప్పకుండానట్లు ఒక నూనె పోగాయను చెప్పులు వారను నీ వాటిలో ఏదైనా తీసుకోవాలని ఆకాశమునకును భూమికి సృష్టికర్తైన సర్వోన్నతులైన దేవుడని యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి. ఇది మొట్టమొదటి సానబెట్టుట. దేనిలోకి? రత్నములాగా దేవుని యొక్క అనగా ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు వారి భుజాల మీదకి ఆ స్థానాన్ని సంపాదించుకోవాలంటే దేవుడు మొట్టమొదటిగా సానబెట్టేది ఎక్కడ సానబెడతాడంటే ద బ్యాటిల్ విత్ ద వెల్త్. వెల్త్ అంటే ఏంటి? డబ్బు దగ్గర సానబెడతాడు. ఫస్ట్ పరీక్షిస్తాడు. సొదొమ రాజు అన్నాడు, ఏమన్నాడు? నువ్వు నాకు మనుషుల్ని ఇచ్చి. ఏ మనుషుల్ని ఇచ్చి? సొదొమ గొమొర్రా మీద వచ్చి వారందరినీ కూడా తీసుకుని వెళ్ళిపోయారు. అప్పుడు అబ్రహాం చేసిన పని ఏంటి? 318 మందిని వారి ఇంటి వద్ద అలవర్చబడిన 318 మంది తీసుకెళ్లి యుద్ధమాడి వాళ్ళని జయించి వారికి అప్పగించాడు. అప్పుడు సొదొమ రాజు అంటున్న మాట ఏంటి? వారిని నాకు ఇచ్చి మొత్తం ఆస్తిని అంతా కూడా తీసుకెళ్ళిపో. ఇదే సవాలు నీకు నన్ను దేవుడు రేపు సానబెడతాడు. ఎక్కడ? ప్రధాన యాజకుడైన ఏఫోదులో ఉన్నటువంటి ఆ స్థానాన్ని నువ్వు నేను కోల్పోకుండా ఉండాలంటే మొట్టమొదటిగా దేవుడు ఎక్కడ స్థానం పెడతాడంటే ధనము దగ్గర స్థానం పెడతాడు.
ఆ స్థానాన్ని ఎప్పుడు కూడా కోల్పోయి, ఈ రోజు దేవుడు ప్రధాన యాజకత్వం చేస్తున్నటువంటి పరిచయం చేస్తున్న ప్రతి ఒక్కరు కోల్పోయింది, పడిపోయింది ఎక్కడ? డబ్బు దగ్గర. మొత్తం నీకు ఎంత కాలం ఇచ్చేస్తాను తీసుకో అన్నాడు. కానీ అంటాడు ఒకే మాట అన్నాడు, నీ చెప్పులు వారైన నూరుకోగలను నాకు, నువ్వే నన్ను అబ్రాహామును గొప్పవాడిగా చేశాను అంటే అక్కడ ఏంటి అర్థమైంది? ఒకసారి ధనాన్ని వదులుకున్నాడు, సొదొమ ఇచ్చిన వాటిని పెంట కుప్పతో ఎంచుకున్నాడు. కాబట్టి అక్కడ దేవుడికి ఏం చేశాడు? మహిమను తీసుకొని వచ్చాడు. ఇది మొట్టమొదటి అబ్రాహాం జీవితంలో స్థానం. రెండోది చూపిస్తున్నాను చూడండి. రెండోది ఎక్కడ స్థానం పెట్టాడు? రెండవ అధ్యాయం 22వ అధ్యాయం మొదటి వచ్చింది. దేవుడు అబ్రాహామును పరిశోధించెను, ఎట్లనగా ఆయన అబ్రాహామును పిలువగా అతడు ప్రభువా అనెను. అప్పుడు అతడు నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నీతిని చెప్పే పర్వతంలో దాని దహన బలిగా అతనిని అర్పించమని చెప్పాను. తెల్లవారినప్పుడు అబ్రాహాము లేచి తన గాడిదను కట్టి తన పరివారం ఇద్దరిని తన కుమారుని పెట్టుకుని దహన బలి కట్టెలు చీల్చి లేచి దేవుడు తనకు చెప్పిన చోటికి వెళ్ళించా. రెండో దేవుడు ఎలా సాగపడతాడు? దేవుడు ఎలా సాగపడతాడు? మొదటిది ధనం విషయంలో, రెండోది మొదటి డబ్బులు తీస్తాడు, రెండోది కాబట్టి నీ సొంతం ఏదైతే ఉందో, మొదటిది సంపద, రెండోది నీ సొంతం లేక నీ స్వాస్థ్యం తీస్తాడు. అక్కడ సాగపడతాడు. అక్కడ అవుతుందా? మీరు ఎప్పుడు నేను ఇలా అంటున్నాను, దయచేసి మీరు ఇట్లా తీసుకోకానండి, అది నాకు క్షమాపణకి మాట చెప్పాలి. దేవుడు ఏదైనా నీకు ఇస్తే మాత్రం దానికంటే అనగా దేనికంటే దేవునికంటే దేనికి కూడా ప్రేమించాలి. నేను ఒక మాట ఇలా చెప్తాను, ఒకవేళ అలా ప్రేమిస్తే దేవుడికి తెలుస్తుంది ఆటోమేటిక్గా, అది మనం చెప్పక్కర్లేదు కానీ అది మీ దగ్గరికి తీసేస్తాను. ధనమైన స్వాస్థ్యం కట్టుగా ఉన్నాయని ఏమనుకోకండి. అది కుమారుడే కావచ్చు, కుమార్తె కావచ్చు, ఉద్యోగమే కావచ్చు, సంపదే కావచ్చు, ఆస్తి కావచ్చు, దేవుడి కంటే నువ్వు ఒకవేళ దాన్ని ప్రేమిస్తే, ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారంటే, ఎప్పుడైనా మీరు గమనించండి, రండి యాకోబు రాసిన పత్రికలో ఒక మాట మనం ఎప్పుడు ప్రభు కంటే దేన్ని ఎక్కువ ప్రేమించుకోవద్దు, అది మనకు అవసరం లేదు అనుకోవాలి. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 16 నా ప్రియ సహోదరులారా మోసపోబడి శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైన జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుండి వచ్చి చాలు. ఇక్కడ చూడండి, శ్రేష్టమైన ప్రతి ఈవి సంపూర్ణమైన ప్రతి వరము పరసంబంధమైనది. చూడండి అక్కడ రెండు మాటలు నేను గమనించాను. సంపూర్ణమైన ప్రతి వరము, శ్రేష్టమైన ప్రతి ఈవి, పరసంబంధమైనదై. ఇక్కడ రెండు గుర్తించారా? మొదటిది ప్రతి ఈవి, ప్రతి వరం. శ్రేష్టమైనవన్నీ కూడా సంపూర్ణమైనవి. శ్రేష్టమైన ప్రతివి, సంపూర్ణ ప్రతి, ఈ రెండు కూడా మనం ఏమనుకుంటాం అంటే సాధారణమైన విషయాలు అనుకుంటాం. ఏంటి శ్రేష్టమైన ప్రతివి అంటే ఏంటి? సంపూర్ణమైన ప్రతి వరం అంటే సంపూర్ణమైన ఈవి అంటే ఏంటి? సంపూర్ణ వరం అంటే ఏంటి? అది పరలోక సంబంధమైనది, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం. దీవెనకి ఆశీర్వాదానికి చాలా రెండు డిఫరెన్స్ ఇక్కడ జ్ఞాపకం చేస్తారు. సరే, నేను థియాలజికల్ స్టడీస్ చెప్పాను కానీ రెండు విషయాలు జ్ఞాపకం చేస్తాను. దీవెన అంటే ఎప్పుడు కూడా యేసు ప్రభు నమ్మినా నమ్మకపోయినా నువ్వు దీవించబడతావు. నువ్వు లోపలికి వెళ్ళి దీవించబడతావు, బయటకు వచ్చినా నువ్వు పిండి పిసుకు తొట్టి దీవించబడుతుంది, నువ్వు నూనె డబ్బా, నూనె బుడ్డి కూడా దీవించబడతావు. ఇది భౌతికమైన ఆశీర్వాదం అంటావా? దీవెననే అంటాం. కానీ ఆశీర్వాదం ఎప్పుడు కూడా పరలోక సంబంధమైనది, పరలోక సంబంధం. ఇప్పుడు ఒక మాట చెప్తాను. ఇందాక నేను చెప్పిన మొదటిది సంపద, రెండోది స్వాస్థ్యం. స్నానం పెట్టినప్పుడు ఈ రెండు కూడా దేవుడు ఏం చేస్తాడు? స్నానం పెడతాడు. దేని కొరకు? సిద్ధపరిచిన రాయి. రెండోది ఏం చెప్పాను? స్థానంలోనికి రావాలంటే స్నానం పెట్టేటువంటి స్థితిలోకి రావాలి ఫస్ట్, లేకపోతే దేవుడు ఆ స్థానాన్ని ఇవ్వడు. అందరికీ ఇక్కడ కూడా పొజిషను, భారము, బాధ్యత, బాధ్యత. అబ్రహాముని ధనం దగ్గర స్నానం పెట్టాడు, కుమారుని తన ఒక్కగాని కుమారుడి దగ్గర స్నానం పెట్టాడు. మూడోది చూస్తున్నాం. మూడోది ఎవరి రాసిన మీకు 11 ఎవరి రాసిన పత్రిక 4
8వ వచనం. చదవండి. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునికి లోబడి తాను స్వాస్థ్యంగా పొందైన ప్రదేశమునకు బయలుదేరను. మరి ఎక్కడికి వెళ్ళినా అది ఎదురుగా బయలుదేరను. విశ్వాసమును బట్టి అతనితో ఆ వాగ్దానముకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనే వారు గుడారంలో నివసించుచు అన్ని దేశములు ఉన్నట్టు వాగ్దాన దేశములు వారసులయ్యారు. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడైన పునాదులు ఆర్పటము కొరకు అబ్రహాము ఎదురు చూస్తున్నాడు. విచిత్రం ఏంటి? సారబెట్టడం అంటే మూడోది, మొదటిది సంపద, రెండోది స్వాస్థ్యం, 3 ఇంకా మొదటిది ప్రాపర్టీ, రెండోది పర్సన్, మూడోది ప్లేసేనండి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు 14వ అధ్యాయము యోహాను సువార్తలో నేను మీకు స్థలమును సిద్ధపరచవచ్చు. అది మనకు చాలా ప్రాముఖ్యం. దేని కొరకు? పరలోక సంబంధమైన వాడు. దాని కొరకట ఇప్పుడు మీరు గమనించండి, ఎక్కడికి వెళ్తున్నావు తెలియక వెళ్ళాడు. కనాన్ దేశంలోకి వెళ్ళాడా? వెళ్ళాడు? వెళ్ళదా? కాబట్టి ప్రియమైన భౌతిక సంబంధమైన వాటి విషయంలో ఎక్కువ ఆలోచన చేయలేదు. ఎక్కడ స్థలాన్ని సిద్ధపరచుకోవాలనుకున్నాడు? దేవుడి శిల్పి నిర్మాణకుడు ఆ పునాదులలో పట్టణం కొరకు ఆయన ఎదురు చూస్తాడు. కాబట్టి స్నానం పెట్టే విషయంలో 2-3 పెట్టాడు. ఏడు తెలుసా? భౌతికమైన ఆశీర్వాదముల కొరకు వెంపర్లాడతాడా, లేదా పరలోకం గురించి వెంపర్లాడతాడా? కాబట్టి మొదటిది సంపద, రెండోది స్వాస్థ్యము, 3 స్థానం. ఈ 3 కూడా మన పరలోక రాజ్యంలో ఉన్నాయి. సంపద పరలోక రాజ్యం ఉంది. పరలోకంలో ధనములు కూర్చుకోండి. రెండోది పరలోకంలో స్వాస్థ్యం ఉంది. దానికోసం పరిశుద్ధుల స్వాస్థ్యంలో మీరు కాలివారు ఉన్నట్లు. మూడోది పరలోకంలో స్థలం సిద్ధపరచబడుతున్నాను. కాబట్టి స్నానం పెట్టబడినటువంటి విషయాలు దేవుడు ఒకవేళ మిమ్మల్ని నన్ను మనం అందరం స్నానం పెడితే స్నానం పెట్టించుకోవాలి. అదవుతుందా? సంపద విషయంలో, స్వాస్థ్యం విషయంలో, స్థలం విషయంలో. ఈ లోకంలో భౌతికం ఉండడం గురించి కాదు, మన స్థలం అక్కడ ఉందా లేదా? స్థలం లేకపోతే స్థలం ఫ్రీనా? గుర్తుంచుకోండి, దేవుడు ఎప్పుడు కూడా స్థలం ఫ్రీగా ఇస్తున్నాడు నీ కోసం. స్థలం సిద్ధపరచడానికి వెళ్ళిపోయాడు మన ప్రధాన యాజకుడు యేసు ప్రభువారు. కానీ కట్టే పని మాత్రం ఎక్కడ పని చేస్తే అక్కడ దేవుడు అక్కడ వెళ్తాడు. మనం కొన్నిసార్లు వెళ్తాం తెలుసా? అయిపోయిన తర్వాత మన యాత్ర ముగించుకున్న తర్వాత వెళ్తామా? బ్రదర్ లాజరస్ పక్కన నేను టైం అయితే వెళ్ళిపోయి అనుకోండి. బ్రదర్ లాజరస్ నాది అన్ని కట్టేది, పైన రూఫ్ వేయలేదు, పైన టాప్ వేయాలంటే అప్పుడైతే యేసు ప్రభువారు పక్కన ఏమంటాడు, నువ్వు చాలా ఎక్కువ పరిచయం, బాగా పరిచయం చేస్తావు, మరి పరిచయం మాత్రం అక్కడ వరకు అయిపోయింది, మరి అంతవరకు నువ్వు టైం ఇచ్చారు కానీ చేయలేదు. ఇప్పుడు తమ్ముడు సంతోషపడుతుంది కోసం. అప్పుడేమో చూడగానే ఓ దగ్గర మెరిగినటువంటి రత్నాలతో పొందుతుంటాడు. ఎక్కడ ఆయన ప్రతి రత్నము ఏంటి? స్వార్థ ద్వారా ప్రజలను దేవుని వైపుకు మళ్ళించడం. అబ్బో చూడగానే దేవుడికి మనం. అప్పుడు తమ్ముడు మాట్లాడు, బ్రదర్ మీ ఇంటికి వచ్చాడు అంటే బ్రదర్ తీసుకెళ్తాను. కానీ అక్కడ వెళ్ళేసి అతిథిగా వెళ్ళి మళ్ళీ వచ్చాడంటే, కానీ స్వాస్థ్యము తమ్ముడు. కాబట్టి ప్రియమైన దేవుడు స్నానం పెట్టినప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవా సంపద మీద కానీ, నా స్వాస్థ్యాల మీద కానీ, నా స్థలాల మీద కానీ, మన ఆశ భౌతికమైన దీవుల వరకు వెంపడాలి. ఎందుకు? ప్రధాన యాజకుడు భుజం మీద రేపు రత్నాలను వదులుతాడు, రేపు మీద మన స్థానాన్ని ఎక్కుతాడు. రెండోది ఏంటి? చెక్కుతాడు. కాబట్టి చెక్కడా కదా? చెక్కేవాడికి 3 రకాలైనటువంటి వ్యవహారం. మొదటిది చెక్కినప్పుడు ఏమవుతుంది? పెయిన్ రాదా? మీకు రాదా? ఏదైనా చెక్కినప్పుడు పెయిన్ వచ్చినప్పుడు మనం ఏం చేయాల్సింది ఏంటంటే సహించాలి. సహించిన వారమైతే ఏలుము ఆయనకు సహించుము శ్రమ. మాటలు అద్భుతంగా పాడతాం. అందుకే సహిస్తామా లేదనేది ఇంపార్టెంట్. సహించడం అనేది చాలా ప్రాముఖ్యం. 5 నిమిషాల సమయం. మొదటిది చెక్కినప్పుడు సహించాలి. రెండోది సహనం తర్వాత ఏమొస్తుంది చెప్పండి. మొదటిది వెరీ గుడ్. అబ్బా ఈ శ్రమలు రాబోవు మహిళ ఎన్నదగిన అప్పుడేపోతే మనకి సంతోషం. అబ్బా వెరీ గుడ్, ఎక్సలెంట్. మొదటిది సహిస్తే దేవుడు చెప్తుంటాడు, సహిస్తాడు. సహించిన తర్వాత సంతోషం తర్వాత మూడోది తమ్ముడు సంతోషం తర్వాత చెక్కిన తర్వాత సహించాము, సహించిన తర్వాత దేవుడు సంతోషం తర్వాత లాస్ట్ ఫైనల్ చెక్కిన తర్వాత ఏమిస్తాడు? చెక్కాడమ్మా, చెక్కిన తర్వాత సహించాము, సహించిన తర్వాత సంతోషం ఇచ్చాడు. సంతోషం తర్వాత మూడో స్టేజ్ ఏంటి తమ్ముడు? ఏమిస్తాడు తమ్ముడు? ఏం చెప్పండి?
అరే బాబోయ్, ఎప్పుడైనా చెక్కారనుకోండి, చెక్కిన తర్వాత ఎందుకు చెప్తారు చెప్పండి? కాదు, చెక్కిన తర్వాత ఏ రాయి మీద కానీ ఏ చెక్క మీద కానీ దేని మీద ఎందుకు చెప్తారు? ఇంకా ఇంకా వెరీ గుడ్, స్థిరముగా ఉండడం కొరకు, చెరిగిపోకుండా ఉండడం కొరకు. ఎన్నిసార్లు నాన్న కనీసం అక్కడ వరకు వచ్చిందని ఎగిరవన్నో చెదిరిపోయిందన్నో అదన్నో అసలేం చెప్పలేదు. ఎందుకు దేవుడు చెక్కారంటే స్థిరంగా ఉంటాడు. దేవుడు అందుకోసం చెక్కాడు మనుషుల్ని. సహిస్తాం, పెయిన్ వస్తుంది అని అంటాడు. అవునా కథడా? స్థిరంగా అంటే దేవుల్లో స్థిరంగా బతుకుతాం. ఎప్పుడైనా చూడండి, అదే రాసామనుకో ఏమవుతుంది, కొన్ని రోజులకి చెరిగిపోతుంది. అవునా కదా? దాని మీద ఏమైనా ఉంచామనుకో చెదిరిపోతుంది. అని స్థిరంగా ఉండేది చెక్కిన మాత్రమే. ఇది ఒక నార చేతులు ఏం చెప్పాను? మొదటి విషయం సానబెట్టిలో 3 చెప్పారు. సంపద, స్వాస్థ్యము, స్థలం 3. ఇప్పుడు చక్రంలో సహించాలి, సంతోషించాలి, స్థిరపరచాలి. అంటే స్థిరంగా ఉండాలన్నారు దేవుడు. అందుకోకే చెప్పాడు. 3వది పొదగడానికి 3. ఏంటి పొదగడానికి? నా ఎందుకు పొదిగినప్పుడు ఏం చేస్తాడు చెప్పండి? పొదిగినప్పుడు ఏం చేస్తాడు చెప్పండి? చెప్పండి. అప్పుడు పొదిగినప్పుడు దేవుడు చేసే 3 విషయాలు చెప్పండి. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, పొదిగినప్పుడు ఇలా ఉంచుతాడు. బంగారు జవలో ఇది ఫిట్ అవ్వాలంటే దాన్ని ఏం చేస్తాడు? ఉంచుతాడు. ఆ బంగారు జవ దానిలో పెట్టి దాన్ని అంతటి దాన్ని కవర్ చేయడానికి పొదగాలంటే పొదగాలి అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు అది ఇదైతే కలిగి ఉండాలి. ఎందుకో నేను బంగారు జవ నేను ఎవడనో నాకు వద్దానంటే కుదరదు. చూస్తే పట్టుకొని కొడతాడు. కొట్టిన తర్వాత ఆ చిన్న ఒక బ్రదర్గా నాకు చెప్పినప్పుడు గుర్తు, అద్భుతమైనటువంటి రాయిని తీసుకొచ్చారట. తీసుకొచ్చి లోపల పెట్టారు పెద్ద మ్యూజియంలో. తీసుకొచ్చినప్పుడు రాయే ఆఫ్టర్ శిల్పకారి తర్వాత చెక్కిన తర్వాత అద్భుతమైన శిల్పంగా మారిందట. తీసుకొచ్చి మ్యూజియంలో పెట్టాడు. అప్పుడు పెద్ద కాంపిటీషన్ అయితే దానికి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందట. ఎందుకు ఎవరు ఆ శిల్పకారి అని చెప్పేసి ఆయన తీసుకొచ్చి సన్మానం చేయడం తీసుకొచ్చారు. బ్రదర్ 2 మాటలు చెప్పండి, ఇంత అందమైన శిల్పాన్ని మీరు ఎలా చెక్కాడు? అన్నాడట, I have not done anything else great. I just removed unwanted pieces. అంటే అర్థం ఏంటి? ఆ అందము ఆ సౌందర్యం అందులోనే ఉంది, కానీ నేను ఉల్లి దెబ్బలు కొట్టినప్పుడు అది అనవసరమైన ముక్కలన్నింటినీ తీస్తే అందమైన రూపంగా మార్చాడు. అది కొట్టినప్పుడు ఏమైంది? సహించినప్పుడు అది చెక్కిన తర్వాత వదలడం అంటే అర్థం ఏంటంటే విధేయత కలిగి, అయ్యా నువ్వు శిల్పి కదా, నన్ను చెప్పినా పర్వాలేదు, నేను మాత్రం ఓర్చుకుంటాను, నువ్వు చెప్పిన మాటకి. అందుకే అందమైన ఈ లేత పచ్చలు ఈ భుజాల మీద కట్టడానికి కారణం అంటే మొట్టమొదటి విధేయత కలిగి. 2వది చెప్పండి. ఒదిగినప్పుడు ఆ రాయి ఏంటంటే తెలుసా? కొట్టినప్పుడు అయ్యా నువ్వు కొడుతున్నావు బాగానే ఉంది, ఇంతకీ నేను అందులో ఫిట్ అవుతానా, కరెక్ట్గా ఉంటానా, అవుతానా లేదా ఏం జ్ఞాపకం చేస్తున్నాను? మొదటి ఇదేంటైతే విశ్వాసం. నా శిల్పి, నా నిర్మాణకుడు నన్ను చెక్కిన తర్వాత, దానిలో ముదిగిన తర్వాత నేను ఖచ్చితంగా అందులో అవుతానని విశ్వాసం ఉండాలి. 2 మొదటి విధేయత, క్షమించండి, మొదటి విధేయత, 2వది విశ్వాసం, 3వది అరే చెప్పండి. నాకు చూడండి, మీరు గట్టి చెప్పకపోతారు. లాస్ట్ ఫైనల్గా ఆ స్థానంలో సంతరించుకోవాలంటే 3వది ఏంటి? విజేత. రైట్, వెరీ గుడ్. ఇక్కడ ఆ స్థానం నేను సంపాదించుకున్నాను. ఎస్, కరెక్ట్. ఆ 3 విషయాల కొరకే దేవుడు పొందుతారు. ఇన్ని తలంపులు మీ ముందు ఉంచడానికి కారణం ఏంటంటే మన జీవితంలో స్నానపెట్టబడుతున్నావా, 2వది చెక్కబడుతున్నావా, 3వది పొదగబడుతున్నావా. నిజంగా అటువంటి పొదిగిన వారిని దేవుడు ఎక్కడ పెట్టాడు? ఇప్పుడు భుజం మీద పెట్టిన తర్వాత ఈ 3 యొక్క అనుభవాలు అయిపోయిన తర్వాత 3 అనుభవాలు చెప్పారు కదా. మొదటిది బాధ్యత, భాగ్యము. ఎందుకు భాగ్యం అన్నాను? ప్రధాన యాజకుడు ఇక్కడ ధరించడం అంటే మామూలు విషయం కాదు. కాబట్టి ఈ రత్నం ఎప్పుడు కూడా ఇక్కడ ఉండాలి. ప్రభా నాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి తీసుకోవాలి. ఎందుకో భాగ్యం? చంకలు కుదరడానికి కాదు, దేని కొరకు? ఆ ఇశ్రాయేలు 6 పేరు ఇటు 6 పేరు ఇటు. యేసుక్రీస్తు ప్రభువారు నేను ఆ పాప భారాన్నంతా ఆయన భుజాల మీద భరించాను. దేవుడు అంటున్నాడు తెలుసా, ఒకవేళ మీరు మీ పాప భారాన్నంతా నేను భరించాను, అనుదినం మీ భారాలు నేను భరిస్తున్నాను, ఇక నుంచి ప్రధాన యాజకుడిగా అనగా దేవుని పరిచయం చేసేవాడుగా, దేవుని విశ్వాసగా నేను కూడా ఈ లేత పక్షులు మనం జ్ఞాపకం చేసినట్టే మనం అందరి విషయాలను మనము
భరించాలి. ఏం చేయాలా? మనం భరించకపోతే మనం వేస్తున్నాం దాని అందులో ఏదన్నా ఎంతగానో భరిస్తామన్నా లేకపోతే మాట్లాడేస్తున్నారన్నా తప్పదు. యేసుప్రభు వారిని ఎంతవరకు శిలువ ప్రాణు ఇంటి చివరి మాట మాట్లాడేంత వరకు దోషం భరించాలి లేదా? కాబట్టి ప్రధానం అందుకే ఇంటి గొప్ప ప్రధానం మనకు అలా మనం తయారు. మూడోది బాధ్యత. ప్రపంచంలో అన్నిటికంటే దేవుడు భుజాలు ఏం జ్ఞాపకం చేస్తాయండి? భుజాలు ఇంకో విషయం తెలుసా? కర్మ రాకూడదు. దేవుడు నీకు ఇచ్చిన పరిచయం నమ్మకం కాదు. దేవుడి కొరకు అంత వరకు ఆయన బాధ్యతలను భరిస్తూ ముందుకు వస్తాడు. దేవుడు బాధ్యత ఇస్తాడు దేనికంటే చెప్పాలి భారాలు భరించడం వరకు. భారాలు భరించడం ఎప్పుడు అవుతుందంటే బాధ్యతలు తీసుకున్నాం. మన జీవితంలో బాధ్యతలు తీసుకోకుండా మనం భారాలు భరించకపోతే దేవుడు బాధ్యులుగా చేస్తాడు. వీటి వల్ల అటు రీతిగా ఏ బోధలో ఉన్నటువంటి ఈ 2 లేత పచ్చలు, ఈ 2 రత్నాలు దేవుడు సిద్ధపరిచినటువంటి రత్నముగా, రెండోది ప్రాణం సంపాదించిన రత్నముగా, 3 సక్రమైనటువంటి స్థితిలో ఉండే రత్నముగా దేవుడు నేను మనందరినీ చేయగాక. దేవుడి మాట దీవించుగాక. విషయం కొరకై ప్రార్థన చేయండి. దేవుడు రేపు బంగారపు చవ గురించి దేవుడు నెక్స్ట్ వీక్ మనం దాని విషయం చూడడానికి ప్రయత్నం చేస్తాం.